సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు మంజీరా నీటి సరఫరాపై తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మరియు వచ్చే 50 సంవత్సరాలకు సరిపోయే విధంగా మంజీరా వాటర్ స్కీమ్ను డిజైన్ చేయాలని అధికారులకు సూచించిన జగ్గారెడ్డి సంగారెడ్డిలోని జిల్లా ప్రజా పరిషత్ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, హెచ్ఎండిఏ, మిషన్ భగీరథ అధికారులు మరియు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని ఇవన్నీ కూడా ఉన్నాయి. మూడు సార్లు ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి క్యాన్సల్ అయ్యి దేవుడి మీద ఆన కూడా పెట్టి గత గవర్నమెంట్ లో మిషన్ భగీరథకు సంబంధించి వాటర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ స్టార్ట్ చేశారు. కానీ అలా ఆ రోజులలో కంప్లైంట్ వచ్చినాయి. ఇప్పుడు కూడా కంప్లైంట్ ఏం వస్తున్నాయి అంటే ఫిల్టరేషన్ సరిగ్గా అయితే లేదు, మట్టి నీళ్ళు అట్లనే, ఎర్ర నీళ్ళు అట్లనే వస్తున్నాయి, అది చేయలేకపోతున్నాము అని అన్నాం. అక్కడక్కడ కొందరు నేను అడిగితే కొంత ఫండింగ్ ప్రాబ్లం ఉన్నది, దాన్ని మెయింటెనెన్స్ చేసేవారు కరెక్ట్గా చేస్తలేరు, ఇవి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము డ్యూటీ పరంగా కరెక్ట్గా చేయలేకపోతున్నాం అనేది ఎవరో అక్కడక్కడక్కడ చెప్పడం జరిగింది. ఇది సరే, ఇవన్నీ మనం జనాలకు చెప్పి మనము చెప్పడం వల్ల రిజల్ట్ రాదు. మనము అల్టిమేట్ డ్యూటీ అది పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అధికారులు మన ఇద్దరు డ్యూటీ ఏంటంటే ఏదో రకంగా మనము వాటరు నాణ్యతతో కూడుకున్న వాటర్, ఫిల్టర్ అయ్యి నాణ్యతతో కూడుకున్న వాటర్ని మనము ప్రజలకు అందించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి దాని మీదనే ఈ డిస్కస్. సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న లైన్లు కాకుండా అదనంగా కొత్త కాలనీస్లలో పైప్ లైన్ తీసుకోవాలి, మంజీరా పైప్ లైన్ తీసుకోవాలి. పాత కాలనీస్లలో కొంత జనాభా పెరిగింది, కాలనీస్ పెరిగినాయి అనే దగ్గర పైప్ లైన్ మళ్ళీ కొత్త వేయాలి. ఈ రెండు మున్సిపాలిటీకి సంబంధించి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లైన్స్. ఇప్పుడు సపోజ్ సంగారెడ్డి మున్సిపాలిటీకి మనం ఏమనుకున్నామంటే అదనంగా ఫిల్టర్ పెట్టు, ఇంకొక ఇంటెక్ వెళ్ళు, అక్కడ నుంచి పైప్ లైన్లు నాణ్యత గల పైప్ లైన్లతో డిస్ట్రిబ్యూషన్ ఇంటెక్ వెల్ నుంచి ప్రతి ట్యాంక్ ఫిల్టర్ పెడదాకా కానీ ట్యాంకుల సప్లై నాణ్యత కూడుకున్న పైపులను మనము సెలెక్షన్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం చేసుకోవాలి అనేది ఒక డిస్కస్లో మనకు వచ్చింది. నేను మళ్ళీ ఒకసారి ఓవరాల్గా అధికారులకు ఏం చెప్తుందంటే, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులకు ఏం చెప్తుందంటే, మీరు కూడా ఇంక్లూడింగ్ కన్సల్టెంట్ కూడా మీరు కూడా ధ్యానం పెట్టండి. ఇంటెక్ వెల్ ఎక్కడైనా సరే సదాశివపేట మున్సిపాలిటీకి ఒక ఇంటెక్ వెల్, సంగారెడ్డికి అదనంగా ఒక ఇంటెక్ వెల్, అక్కడ సదాశివపేట మున్సిపాలిటీ ప్రజలకు ఒక ఫిల్టర్ బెడ్, అట్లాగే సంగారెడ్డికి మున్సిపాలిటీకి అదనంగా ఫిల్టర్ బెడ్. ఓకే, అట్లాగే మన ఫిల్టర్ బెడ్ నుంచి మంజీరా నుంచి వాటర్ డ్రా చేసి పైప్ లైన్లు అవుతున్నాయో నాణ్యత కూడుకున్న పైప్ లైన్లు ఈ డిజైన్లోనే రావాలి. భవిష్యత్తులో మళ్ళా రిపేర్లు అనే ప్రస్తావన లేకుండా అది జాగ్రత్తలు తీసుకోవాలి కన్సల్టెంట్ సంబంధించి అధికారులు కానీ. ఇదొకటి. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇప్పుడు వేసే డిజైన్ నేను మీ అందరినీ అధికారులు అందరికీ ఎందుకు కోరుతున్నా అంటే, ఇప్పుడు నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ దసరా, ఆఫ్టర్ దసరా తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఇక్కడికి నా దగ్గర ఉంటుంది. ఆ వచ్చే లోపలనే మీకు మీ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి నాకు ఇంటెక్ వెల్ కానీ, ఫిల్టర్ బెడ్ కానీ, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానీ, కొత్త కాలనీస్, ప్రజెంట్ కొత్త కాలనీస్ కానీ, ఫ్యూచర్ కూడా కొత్త కాలనీస్ వచ్చే అవకాశం, కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్న ప్రాంతానికి కానీ ఒకటేసారి కన్సల్టెంట్ అధికారులు అందరూ కూడా ఈ డిజైన్ చేయాలన్నది నా ఆలోచన. ఇంకొకటి ఏంటంటే మన సదాశివపేట రివ్యూకి సంబంధించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, ఓకే మీరేగా చూసేది ఈ గారు, ఓకే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మీరు చూస్తారు, మీరు మున్సిపల్ అధికారులతో మీరు కోఆర్డినేషన్ చేసుకుంటారు, కన్సల్టెంట్ మీ కంట్రోల్లో ఉంటాడు. ఓకే, మీకు ఈ గారు మీకు చెప్పేది అదే ఎంటైర్ అందరు చెప్పేది ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఓవరాల్గా మీరు చూస్తారు కాబట్టి, ఇప్పుడు మొన్న డిస్కస్లో కూడా 2 సార్లు మనం డిస్కస్ చేసినప్పుడు మనం అనుకునేవి ఏంటంటే, గతంలో నేను సంగారెడ్డి 10 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో
సంగారెడ్డి మున్సిపాలిటీకి ఇంటింటా మంజీరాని ఇచ్చినప్పుడు గుంతలు లేకుండా వాళ్ళందరికీ కూడా మనము ఏ రకంగా ఇచ్చినామనంటే 4 వార్డులకు కలిపి ఒక రిజర్వాయర్ ఒక ట్యాంక్ కట్టినాం. అట్లాగే ఇప్పుడు కూడా సంగారెడ్డి మున్సిపాలిటీలో కొత్త కాలనీస్కి పెద్ద పెద్ద కాలనీస్ వచ్చినాయి కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ట్యాంక్స్ పెట్టండి. మీరు అంతా కలపకండిగా ఏది మళ్ళా ఇప్పుడు సపోజ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది, సపరేట్ అయింది. మంజీరా నగర్ బ్యాంక్ కాలనీ సపరేట్ ఉంది. అట్లనే రామరాయ్ అదేంది ఆర్టీసీ కాలనీ అదొక పెద్ద కాలనీ అయింది. అవతల ఒక ఎంఆర్ఎఫ్ ఉంది, యూతలకు ఎంఆర్ఎఫ్ ఉంది. ఎఫ్ఆర్ఎస్ బ్యాక్ సైడ్ రాజంపేట బ్యాక్ సైడ్ దాదాపు 13-14 కాలనీస్ వచ్చినాయి. అక్కడ ఒక సపరేట్ ట్యాంక్ పెట్టండి. ఇట్లా మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇదంతా. ఇప్పుడు అట్లనే పాత మనము బస్ స్టాండ్ ఓల్డ్ టౌన్కి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ట్యాంక్ ఉందో దాన్ని మళ్ళీ కొత్తది అక్కడ ప్రపోజల్ చేయండి. చేసేది మీకు మళ్ళీ కూడా చెప్తున్నాను, మీరు చేసే కన్సల్టెంట్ మీరు కూడా ప్రతిదీ కూడా ట్యాంకులు కానీ రిజర్వేర్లు కానీ ఫెడరవేట్లు కానీ లేదా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానీ ఏది చేసినా మీరు రానున్న 50 ఏళ్లకు డిజైన్ చేయండి. మీరు ఏదో ఈ టెంపరీగా 5 ఏళ్లకు 10 ఏళ్లకు చేయకండి. 50 ఏళ్ళకి జనాభా పెరుగుతూనే ఉంటుంది. మనం ఈ రోజు చేసి మీరు ఇచ్చే డిజైనే అది భవిష్యత్తు 50 ఏళ్ళ దాకా మళ్ళీ మాకు రాలేవు కొత్త శాంక్షన్ కావాలనే పరిస్థితి లేని యొక్క సిస్టంలో మీరు అధికారులందరూ కూడా పనిచేయాలనేది నా సూచన. ఇక్కడ నుంచి అంతా నాకు టైం కూడా నాకు తెలిసిన కాడికి నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా. నేను పొద్దున్నే ఈ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన చూసి వేముల నరేందర్తో మాట్లాడినా. బహుశా 10-15వ తారీఖు వచ్చే నెల 10 నుంచి 15వ తారీఖు లోపల ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం తీసుకునే అవకాశం ఉంది. దామోదర్ గారితో కూడా మాట్లాడినా. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు కూడా చెప్పిన, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ తో కూడా చెప్తాను. ఓకే, వాళ్ళ పర్మిషన్ తోటి సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ సంబంధించి సపరేట్ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం తీసుకుంటాము. ఈ లోపల మీకున్న టైం ఎంత? ఈరోజు డేటు ఈరోజు 16 అంటే మీరు 30వ తారీఖు లోపల ఈ నెల 30వ తారీఖు లోపల పబ్లిక్ హెల్త్ మున్సిపల్ అధికారులు మీరు కన్సల్టెంట్ అందరు కలిసి ఈ నెల 30వ తారీఖు లోపల మీరు అఫీషియల్గా మీరందరూ కూడా ఇది సబ్మిట్ చేసే పరిస్థితిలో ఉండాలి. మీరు ఈఎన్సీ ఏది ఈఎన్సీకి సబ్మిట్ చేయాలి, అంతే కదా? మీరు ఎవరు ఈఎన్సీ ఎవరు ఇప్పుడు మీకు భాస్కర్ రెడ్డి గారికి మీరు సబ్మిట్ 30వ తారీఖు లోపల మీరందరూ పోయి సబ్మిట్ చేసి ఫోటో తీసుకుని ఎక్కేయాలి. ఇది మీకు ఇస్తున్న లైన్. ఇంతేనా? మీరు పబ్లిక్ హెల్త్ ఈ గారు మీ ఎస్సీ గారితో చెప్పి మీ కన్సల్ట్ తోటి మాట్లాడి ఎట్లా మీకు ఆయన ఫీజు గీజ్ అంతా అందులో శాంక్షన్ చేస్తారు కాబట్టి అందులోనే ఆయన ఛార్జెస్ కూడా ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు, అంతే కదా? మీది ఏది ఉన్నా సరే 30 ఏది సెప్టెంబర్ 30వ తారీఖులో ఈఎన్సీ గారికి సబ్మిట్ చేయాలి. చేసే రోజు నాకు చెప్పండి, నేను కూడా వస్తున్నాను. నేను నిర్మల మేడం కూడా వస్తే మేమిద్దరం వస్తాం. ఆ రోజు మనం అందరం కలిసి ఈఎన్సీ గారి దగ్గర కూర్చొని సబ్మిట్ చేయాలి. ఇది లైన్ క్లియర్ కట్గా. ఓకే, అట్లనే సదాశివపేట మున్సిపాలిటీకి వచ్చినట్టయితే వాటర్ వాడొద్దు ఫీచర్. ఇక రాను రావద్దు. అందుకోసమే నేను ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సదాశివపేటలో లేని ఏరియాలు ఏమున్నాయి ఇంకా అక్కడ కాబట్టి వేలలోనే వస్తారు కాబట్టి దానిలో కూడా దృష్టిలో పెట్టుకొని డిజైన్లో పెట్టండి. సీతాపూర్ కాలనీ. ఓకే, మీరు ఇది అడిగిన మేము డిస్ట్రిబ్యూషన్ ఎట్లా సరిపోదు కదా నీకు? మరి ఎంతసేపు ఇస్తున్నావు వాటర్? ఇప్పుడు ఆల్టర్నేట్ రాంగ్ అది తప్పలేదు కాబట్టి ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏదో ప్రజెంట్ ఏంది డిజైన్ కన్సల్టెంట్ ఇక చెప్పండి, మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే 30,000 జనాభాకున్నా ఎక్కడెక్కడ సదాశివపేట రామ మందిర్ కానీ లేకపోతే ఇది అమ్మవారి గుడి దిక్కు కానీ లేకపోతే ఆ కింద ఏది మన లాస్ట్ ఏమంటారు అది రామరెడ్డి సత్యం రాలేడు దుర్గమ్మవారి గుడి ఇక్కడ వస్తుంది. ఆ కొండకు లడ్డు అయింది కదా మొన్న మార్కండేయ టెంపుల్ కానీ పాతకేరి మార్కండేయ కానీ లేకపోతే ఇటు సైడ్ పాత ఇప్పుడు మీది ఫిల్టర్వేట్ ఉంది కదా పాతది మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏది దుర్గమ్మ గుడి దగ్గర. నేనేమంటున్నా ఇప్పుడు 30,000 జనాభా ఇప్పుడున్నారు. డిజైన్ భవిష్యత్తులో ఎంతమంది కెపాసిటీ ట్యాంకులు తయారు చేస్తారు? ఇంకో 50,000 మంది చేయాలి. మీరు 50,000 50,000 మందికి 2 ట్యాంకులు రెండు కదా, 2 కలిపి 2 ట్యాంకులు కలిపి 50. ఎంత మీ ఆలోచన చెప్పండి. కన్సల్టెంట్ ఈ గారు చెప్పండి. మీరు 25 లక్షలు కొత్త ఒకటా రెండా? 25 లక్షలు ఒకటి
12.5 లక్షలు ఒకటి, 12.5 లక్షలు ఒకటి. ఒక ట్యాంక్ ద్వారా మీరు ఎంతసేపు ఒక వాటర్ రిలీజ్ చేస్తారు మీరు? మీరు అనే డిజైన్ ప్రకారం 12.5 లక్షలు ఒక ట్యాంక్ అనుకోండి. ఎంత గంట ఇస్తారా, 2 గంటలు ఇస్తారా వాటర్? అది చెప్పండి. మినిమం 2 గంటలు నీళ్ళు ఇచ్చే వాటర్ ట్యాంక్ కెపాసిటీ పెంచండి. అది ఎంత అయితే చెప్పండి ఇప్పుడు నాకు. 2 అవర్స్ 1500 అంటే 15 లక్షల వాటర్ ని ఎట్ ఏ టైమ్ సప్లై ఇచ్చేటట్టు 15 కలిపి 2 ట్యాంకులు మొత్తం ఎంటైర్ సదాశివపేట పాత మొత్తం కవర్ అయ్యేటట్టు. అది ఓకే, అది పెట్టండి. అది రాయండి. అది డిమాండ్ అనేది సార్ మీరు అన్నట్టు పెరుగుతుంది సార్. అవును, ప్రెసెంట్ ప్రొజెక్టెడ్ పాపులేషన్ 50,000 సార్. కూర్చోవచ్చు అంతా నాన్న కూర్చో. ఇక్కడ రైడ్ ఉంది, రైట్ రా. అది నుంచి కాదని చెప్పారు. అది పాత లైన్. హరీష్ ఏమని చెప్పగలుగుతావు? నువ్వేం అడుగుతున్నావు అది చెప్పు. 10 years back వస్తుండే మంజీరా వాటర్ పాత లైన్ ఉంది. పాత లైన్ అంటే ఏంటిది? పేరు చెప్తారు. ఏ లైన్? మంజీరాది డబ్ల్యూఎస్ డైరెక్ట్ ఉండే హైదరాబాద్ ఇచ్చారు ఎంతమంది? ఇంతకు ముందు ఉండే సార్. ఇచ్చిన మరి అవుట్ సైడ్ వాటర్ అనేది వాళ్ళు ఇవ్వరు. అప్పుడు ఎట్లా ఇచ్చారు మళ్ళీ? ఇక అప్పుడంటే మిషన్ కూడా లేట్ చేయబట్టి ఇచ్చినారు సార్. ఎవరు సార్? మీరు చెప్పండి. సార్ ఉన్నాడు హెచ్ఎండి, మీరు చెప్పండి సార్. అంటే ఇది పాతది. మళ్ళీ దాన్ని అది మధ్యాహ్నం మిషన్ దగ్గర వచ్చినా కట్ చేసినట్ట వాళ్ళు. మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయొచ్చు అని అప్లై చేయండి మరి హైయర్ అథారిటీస్. రైట్. చలపతి లెటర్ పెట్టు ఒకటి. సార్ మీ డిజిగ్నేషన్ డి గారికి ఒక లెటర్ పెట్టు. డి గారు ఒక లెటర్ మా చలపతి తెచ్చిస్తాడు. దాన్ని బేస్ చేసుకొని పర్మిషన్ అడిగి వాళ్ళకి పని అయినట్టు చూడండి. మా ప్రవీణ్, ఆయన సాయి ఇప్పుడు ఎక్స్ సర్పంచ్ ఆయనే మాకు. ఆయన మీకు టచ్ ఉంటాడు. ఓకే, నువ్వు చలపతి టచ్ సబ్మిషన్ సార్, దానికైతే బిల్ పే చేయాలి. బిల్ కడతా ఇక అట్లా ఉండదు. ఇక దానికి అప్పుడు కంపల్సరీ గ్రామ పంచాయతీ బిల్ కట్టాల్సిందే. కరెంట్ ఎవడు కడతాడు? ఏది సార్ ఆ రోజులు పోయినాయి. మా ఊర్లోనే ఉంది కదా. మీ ఊళ్ళో ఉండని. ఇక మీ ఊర్లో ఉన్నా అంతే, నా ఊర్లో ఉన్నాక అంతే. మీ ఊళ్ళో ఉందా నువ్వు లీలతో అనుకో కదా. అంటే రూల్ యాక్సెప్ట్ చేస్తా. ఈ రూల్ యాక్సెప్ట్ చేయరు. రూల్ కాదు. నువ్వు ఛార్జింగ్ వాడు నీకు మీటర్ వాడినట్టు వాడుతుంది, అప్పు పెరుగుతుంటది. ఇప్పుడు రాష్ట్ర కరువులు ఉన్నప్పుడు వచ్చి ఇళ్ళ మీద పడతారు వాళ్ళు. అది రికార్డు ఉంటుంది కదా. జనరల్ ఏముంటది, అడ్జస్ట్మెంట్ వేరు. పేపర్ పని చేయడానికి వీలు లేదు. ఇదేమో ఫ్రీ, అదేమో డబ్బులు కట్టాలి. అప్పుడు కట్టలేదు, నడిచిపోయింది. ఇప్పుడు అట్లా నడిచే పరిస్థితి లేదు. ప్రతి పేపర్ మీద ఎక్కుతుంది. అప్పుడేమో నడిచినాయి. చెప్పు సాయి. కరెంట్ బిల్లు దింపదా? డైలీ ఒక 2 hours అన్న వీళ్ళ మాట్లాడతారు. కడతా అంటే ఊరోళ్ళ మీద పడతాడు. అపోజిట్ ఉంటాడు, బిల్లు పోతుంది. ఏ సాయి పోయి మనకు బిల్లులు వస్తున్నాయని మీద పడతారు. ఏడ చేస్తాడు అప్పుడు? అప్పుడే చెప్పాలి. అంత ముగింపు చెప్తున్నావు. తర్వాత బాలు వస్తాడు. ఎవరు? డీగర్. ఆ బాల్ కంటిన్యూ కానీ పెరుగుతారు. ఆయనకి చెప్పదు అంత. చలో ఇంకేమైనా ఉంటాయి? డైరెక్ట్ లైన్ లో ఉన్నారు. డైరెక్ట్ లైన్ అయితే ఏమైతుందంటే ఎక్కడైనా లీకేజ్ అయినప్పుడు 2 రోజులు 3 రోజులు వాటర్ రావట్లేదు. అక్కడ వాటర్ సమస్య వస్తుంది. కొన్ని మిషన్ బయట ట్యాంకులు ఉన్నాయి కదా, అవన్నీ లీకేజ్ ఉన్నాయి, అవి బాగాలేవు. అలా నీళ్ళు ఎక్కిస్తే అది మొత్తం కూలిపోయేటట్టుంది. ఇది మన కంది మండలో దగ్గర 5-6 విలేజ్లకు ఉన్నది. అది మన అయ్య గారు కూడా చెప్పినా నేను. సమస్య రాష్ట్ర సమస్య ఉంటే మన లెవెల్ ఏమైనా చేయగలుగుతామో నోట్ చేసుకొని నెక్స్ట్ స్కీమ్ లేదా ప్లాన్ చేసుకోండి. ఏమే అట్లా చూసుకో. నువ్వు తర్వాత కూర్చోద్దాం మీద. మొన్న మనం ఏదో అనుకున్నాం కదా, అది ఏమైతుంది? సంగారెడ్డిది ఇది రాజాపేట పిల్లపేట రోడ్ అనుకున్నాం, ఏమైంది? మైక్లో చెప్పండి. కాంట్రాక్ట్ ఇచ్చి నిలబడుతున్న కొబ్బరికాయ కొట్టుకొని చెప్పాను. డెడ్ లైన్ ఎప్పుడు ఇదంతా చేస్తారు? కొబ్బరికాయ ఎప్పుడు పట్టిస్తారు? కాదు, దసరాలోకి వద్దులే. పడిగానే కొడతారా?
సార్ ఓకే సార్. కొట్టంగానే వర్క్ స్టార్ట్ అవుతుందా? కాంట్రాక్టర్ రెడీగా కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు సార్. సంతో? మాట్లాడి క్లియర్ ఉందా? ఇది నువ్వు ఇక్కడ ఉండరా? ఇక్కడ ఉండరా? అది క్లియర్ ఉందా? వచ్చే నెల 5వ తారీఖు రాజంపేట సిసి రోడ్ శంకుస్థాపన జరగాలి. 6వ తారీఖు నాణ్యత వల్ల వర్క్ స్టార్ట్ కావాలి. సరేనా? ఈ రోడ్ నుంచి తీసుకోండి. ఏది రాజంపేట జంక్షన్ రోడ్ నుంచి తీసుకోండి. మళ్ళీ మధ్యలో తుక్కడ లేకుండా సిసి రోడే కదా మొత్తం. రైట్. ఇంకోటి ఏదో మళ్ళీ ఫ్లోరింగ్ ఫిల్టర్మెంట్ లో ఫ్లోరింగ్ అది 40 lakhs అది రైట్, అదొకటి. అట్లనే మనము ప్రస్తుతానికి ఆ రోజు మనం చేసినాం కదా, రివ్యూ ఉందా? ఏముంది అది? రెడీ చేసినాం సార్. ప్రైవేట్ వాళ్ళు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, మన మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది రెడీ చేసి పెట్టాం. ఓకే. ఎప్పుడు మళ్ళీ దీని మీద ఎప్పుడు కూర్చుందాం మనం? అదొకసారి మీతో డిస్కస్ చేసి మీ బెస్ట్ 5వ తారీఖు వచ్చే 5వ తారీఖు రివ్యూ. మీరే జ్ఞాపకం రాసుకొని మున్సిపల్ ఆఫీసర్ తోటి 4వ తారీఖు రివ్యూ. సంగారెడ్డి మున్సిపాలిటీ 4వ తారీఖు రివ్యూ. 5వ తారీఖు శంకుస్థాపన. అప్పటి వరకు అన్ని నాకు క్లియర్ రెడీ చేసుకున్నా. ఆ రోజు క్లియర్ ఉండాలి కదా. అదొకటి. మన కమిషనర్ గారు బెటర్ ఒకసారి మీరు 6వ తారీఖు 5, 6, 7 గంట ప్లాన్ చేయండి. చెప్తాను నేను. 6, 7వ తారీఖు సదాశివపేట మున్సిపాలిటీలో కన్సల్ట్ ఎంఆర్ఓ అండ్ కమిషనర్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు కూడా ఉండాలి.